రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ బర్త్డే రోజే రైతు డిక్లరేషన్కు బొంద పెట్టారని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని మాటిచ్చి తప్పారన్న ఆయన పంట కొనుగోళ్లపై రైతులకు ఎందుకు హామీ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. యూరియా సరఫరాలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం. అంటే రైతు డిక్లరేషన్ ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. నిన్నేం చెప్పిండ్రు? మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నిన్నేదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్. విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తిరి. ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేము కొనమని చేతులు ఎత్తేసారు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు. నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకొకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట. యాప్ కోసం కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. అంటే కేంద్రం కొనుమంత కొంటాం, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఇది తప్పించుకోవడమే అవుతుంది.